కరకరలాడే పునుగులు ఎలా చేయాలో చూద్దాం. దోస బాట తీసుకున్న 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి అండ్ అలాగే ఆనియన్స్, మిర్చి చాప్ చేసుకున్నాను. సాల్ట్, వంట సోడా పొడి, కొంచెం జీలకర్ర తగినంత యాడ్ చేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉంటలుగా వదులుకోవాలి. ఆయిల్లోకి వదులుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం 2 సైడ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై ఏదైతే చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ అండ్ మైదా పిండి ఎందుకు వేస్తాము అని అంటే రైస్ ఫ్లోర్ క్రిస్పీనెస్ని ఇస్తుంది, మైదా పిండి సాఫ్ట్గా అనిపిస్తాయి పునుగులు అనేవి. అండ్ ఆల్సో అడిషనల్గా ఇవి వేయటం వలన నూనె ఎక్కువ పీల్చుకోదు. సో ఇలా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పునుగులను అయితే మనం తీసేసుకోవాలి. బయటికి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకునేస్తున్నాను. ఇక్కడ బాగున్నాయి కదా చాలా చూడటానికి. సో దీన్ని ఈవినింగ్ స్నాక్ లాగా తింటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే దీనికి కాంబినేషన్లో చట్నీతో కానీ కారంతో అయినా తినచ్చు.